ఎవరు ఇంకా తెలియాలి, ఎవరు దీనికి కారకులు ఎవరు అనేది కోణం లోపల ఇంకా తెలియాల్సి ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ అయితే పర్టికులర్ గా మనం చూస్తున్నాం, చూడొచ్చు. ఇదే గ్రౌండ్, ఈ గ్రౌండ్ లోనే జరిగినటువంటి సిచ్యువేషన్ ని మనం క్లియర్ గా చూస్తున్నాం. అక్కడ ఏదైతే చివరిగా ఉందో ఆ చివరిగా మొత్తం కూడా ఆ గ్రౌండ్ నుంచి ఆ యొక్క ఏదైతే ఆ యొక్క మొత్తం బిల్డింగ్ కనబడుతుందో అక్కడ నుండి పారిపోవడం జరిగింది. పారిపోయిన నేపథ్యంలో చూసుకోవచ్చు మనం ఇక్కడ నుండి పారిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు క్రమం లోపల ఆ యొక్క కాల్పులు జరపవలసి వచ్చిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాల్పులు మెయిన్ గా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి మొత్తం గా దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఎన్ని కేసులలో ఈయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఎస్ ప్రవీణ్, అలాగే లైన్ లో ఉండండి. షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. షార్ట్ బ్రేక్, స్టే విత్ us. ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య ఫైరింగ్ చేశారు. అంతకు ముందు దొంగలను పట్టుకునేందుకు డీసీపీ ప్రయత్నించగా వాళ్ళు కత్తితో అటాక్ చేయబోయారు. ఇక వాళ్ళను అడ్డుకునే క్రమంలో డీసీపీ గన్మెన్ కింద పడిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో డీసీపీ చైతన్య అలర్ట్ అయ్యారు. దొంగలపై కాల్పులు జరిపారు. ఇక దొంగకు 2 చోట్ల గాయాలు అవగా నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. కాల్పుల కలకలానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ లో కాల్పులు కలకలం రేపాయి. దొంగలను పట్టుకునే క్రమంలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య ఫైరింగ్ చేశారు. అంతకు ముందు దొంగలను పట్టుకునేందుకు డీసీపీ ప్రయత్నించగా వాళ్ళు కత్తితో అటాక్ చేయబోయారు. ఇక వాళ్ళను అడ్డుకునే క్రమంలో డీసీపీ గన్మెన్ కింద పడిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో డీసీపీ చైతన్య అలర్ట్ అయ్యారు. దొంగలపై కాల్పులు జరిపారు. దొంగకు 2 చోట్ల గాయాలు అవగా నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. मोटरसाइकिल दुकान है ना यहाँ पे, आप आए उसको बच्चे को यहाँ पे गए कुछ नहीं कर रहा था उनका, नहीं करता उनका चाकू जो है ना वो काला बिला काला झाड़ के पास पड़े हुआ था, तो यहाँ ठहरे हुआ था उसको। तो बच्चे को बोले तू सो जा, ऐसे ही साहब बोले वहाँ पे, तो सो जा तो गोली मार दूंगा बोले। फिर उन्हें उधर सोगा बच्चा, फिर मेरे को बोले पानी पिला दो ना, इसलिए साहब बोले वहाँ पे, पुलिस वाले पूरे बोले मेरे पास का पानी का बॉटल लिए कर दिया उसको। उसके बाद पूरे उस पाटम डाल के लेके चले गया, पता नहीं सब क्या हुआ। कितने जने थे पूरे, कितने अगले बच्चा दाढ़ी वाला था, कौन था पता नहीं उसको, पता होता आइडिया नहीं है। वो गोली मारेगा क्या तो साउंड आएगा क्या? सुन तो नहीं यहाँ, तो सुन नहीं यहाँ सब उसको, इससे साहब बोले यहाँ से गोली और गोली मार दो तो सोगा बच्चा। मैं यहाँ पे ठहरे हुआ था, मोटरसाइकिल दुकान है ना यहाँ पे, आप आए उसको बच्चे को यहाँ पे गए कुछ नहीं कर रहा था उनका, नहीं करता उनका चाकू जो है ना वो काला बिला काला झाड़ के पास पड़े हुआ था, तो यहाँ ठहरे हुआ था उसको। तो बच्चे को बोले तू सो जा, ऐसे ही साहब बोले वहाँ पे, तो सो जा तो गोली मार दूंगा बोले। फिर उन्हें उधर सोगा बच्चा, फिर मेरे को बोले पानी पिला दो ना, इसलिए साहब बोले वहाँ पे, पुलिस वाले पूरे बोले मेरे पास का पानी का बॉटल लिए कर दिया उसको। उसके बाद पूरे उस पाटम डाल के लेके चले गया, पता नहीं सब क्या हुआ। कितने जने थे पूरे, कितने अगले बच्चा दाढ़ी वाला था, कौन था पता नहीं उसको, पता होता आइडिया नहीं है। वो गोली मारेगा क्या तो साउंड आएगा क्या? सुन तो नहीं यहाँ, तो सुन नहीं यहाँ सब उसको, इससे साहब बोले यहाँ से गोली और गोली मार दो। రైట్, ఇక కాల్పుల కలకలానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ లో కాల్పులు కలకలం రేపాయి. దొంగలను పట్టుకునే క్రమంలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య ఫైరింగ్ చేశారు. అంతకు ముందు దొంగలను పట్టుకునేందుకు డీసీపీ ప్రయత్నించగా వాళ్ళు కత్తితో అటాక్ చేయబోయారు. వాళ్ళను అడ్డుకునే క్రమంలో డీసీపీ గన్మెన్ కింద పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక దీంతో డీసీపీ చైతన్య అలర్ట్ అయ్యారు. దొంగలపై కాల్పులు జరిపారు. ఇక దొంగకు 2 చోట్ల గాయాలు అవగా నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. రండి సార్, మీరు రండి సార్. उल्टा तो सर नीचे करो, सर नीचे करो, सर नीचे करो, हाथ सर, हाँ सर नीचे करो, गोली लगी सर नीचे करो। రండి సార్, మీరు రండి సార్. उल्टा तो सर नीचे करो, सर नीचे करो, सर नीचे करो,
हाथ सर हाँ सर नीचे करो गोली लगी सर नीचे करो लेके बैठो लकड़ी लेके जाओ రండి సార్ మీరు రండి సార్ उल्टा सर नीचे करो सर नीचे करो सर नीचे करो हाथ सर కాల్పుల కలకలానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ లో కాల్పులు కలకలం రేపాయి. దొంగలను పట్టుకునే క్రమంలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య ఫైరింగ్ చేశారు. అంతకుముందు దొంగలను పట్టుకునేందుకు డీసీపీ ప్రయత్నించగా వాళ్ళు కత్తితో అటాక్ చేయబోయారు. అందుకు సంబంధించిన స్క్రీన్ పై విజువల్స్ ని ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. ఇక వాళ్ళను అడ్డుకునే క్రమంలో డీసీపీ గన్మెన్ కింద పడిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో డీసీపీ చైతన్య అలర్ట్ అయ్యారు. దొంగలపై కాల్పులు జరిపారు. ఇక దొంగకు 2 చోట్ల గాయాలు అవగా నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. सर नीचे करो गोली लगी सर नीचे करो लेके बैठो लकड़ी लेके जाओ రండి సార్ మీరు రండి సార్ उल्टा सर नीचे करो सर नीचे करो सर नीचे करो हाथ सर हाँ सर नीचे करो गोली लगी सर नीचे करो लेके बैठो लकड़ी लेके जाओ రండి సార్ మీరు రండి సార్ उल्टा सर नीचे करो सर नीचे करो सर नीचे करो हाथ सर हाँ सर नीचे करो गोली लगी सर नीचे करो लेके बैठो लकड़ी लेके जाओ రండి సార్ మీరు రండి సార్ उल्टा सर नीचे करो सर नीचे करो सर नीचे करो हाथ सर हाँ सर नीचे करो गोली लगी सर नीचे करो लेके बैठो लकड़ी लेके जाओ రండి సార్ మీరు రండి సార్ उल्टा सर नीचे करो सर नीचे करो सर नीचे करो हाथ सर हाँ सर नीचे करो गोली लगी सर नीचे करो लेके बैठो लकड़ी लेके जाओ రండి సార్ మీరు రండి సార్ उल्टा सर नीचे करो सर नीचे करो सर नीचे करो हाथ सर हाँ सर नीचे करो गोली लगी सर नीचे करो लेके बैठो लकड़ी लेके जाओ రండి సార్ మీరు రండి సార్ उल्टा सर नीचे करो सर नीचे करो सर नीचे करो हाथ सर हाँ सर नीचे करो गोली लगी सर नीचे करो लेके बैठो लकड़ी लेके जाओ రండి సార్ మీరు రండి సార్ उल्टा सर नीचे करो सर नीचे करो सर नीचे करो हाथ सर हाँ सर नीचे करो गोली लगी सर नीचे करो लेके बैठो लकड़ी लेके जाओ రండి సార్ మీరు రండి సార్ उल्टा सर नीचे करो రైట్ గా కాల్పుల కలకలానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ లో కాల్పులు కలకలం రేపాయి. దొంగలను పట్టుకునే క్రమంలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య ఫైరింగ్ చేశారు. అంతకుముందు దొంగలను పట్టుకునేందుకు డీసీపీ ప్రయత్నించగా వాళ్ళు కత్తితో అటాక్ చేయబోయారు. వాళ్ళను అడ్డుకునే క్రమంలో డీసీపీ గన్మెన్ కింద పడిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో డీసీపీ చైతన్య అలర్ట్ అయ్యారు. ఇక దొంగలపై కాల్పులు జరిపారు. దొంగకు 2 చోట్ల గాయాలు అవగా నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. రైట్గా ఈ కాల్పుల కలకలానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, మనం విజువల్స్ లో దృశ్యాల్ని ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఒక దొంగ కింద పడిపోయి బోర్లు పడుకొని ఉన్న దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. దొంగకు కత్తి ఎక్కడి నుంచి వచ్చింది? కత్తులు పెట్టుకొని దొంగలు తిరుగుతున్నారా? కేవలం సెల్ ఫోన్ దొంగలే అనుకోవాలంటారా? అసలు అప్డేట్స్ ఏంటంటారు ప్రవీణ్?
దాడులకు పాల్పడిన కత్తితో ఆ దాడులకు పాల్పడినట్టు పక్కా సమాచారం ఈ గ్రౌండ్ లో ఉన్నట్టు తెలుసుకున్నటువంటి పక్కా సమాచారం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత అయితే తన టీమ్ తో ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన వెంటనే అయితే గ్రౌండ్ లో ఏదైతే ఈ యొక్క గ్రౌండ్ చివరి భాగాన మొట్టమొదటిగా కూడా ఉన్నట్టుగా సమాచారం వచ్చిన నేపథ్యంలో పట్టుకోవడానికి అక్కడ రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలోనే అయితే కత్తితోని మొట్టమొదటిగా కూడా అయితే డీసీపీ చైతన్య పైన దాడి చేయడానికి ప్రయత్నించగా మొట్టమొదటిగా ఆ నేపథ్యంతోనే ఇక్కడ దాడి చేసే నేపథ్యంతోనే అయితే గన్మెన్ ఎవరైతే ఉంటారో గన్మెన్ తన ఉన్నటువంటి వెపన్ తీసుకొని అయితే కాల్పులు జరపడం జరిగింది. మొట్టమొదటిగా చూసుకుంటే కనుక అయితే కాసేపట్లో అయితే సిపి కూడా ఇక్కడ చేరుకున్నారు. సంఘటన స్థలానికి అయితే మొత్తంగా కూడా సిపి కూడా చేరుకునే నేపథ్యంలో మొత్తంగా కూడా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది అని కూడా కోణం లోపల కూడా అయితే మొత్తంగా కూడా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తంగా కూడా చూడొచ్చు మొత్తంగా కూడా కాసేపట్లో ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదే గేట్ ఇది మెయిన్ గా అదే ఈ గేట్ మొత్తం కూడా క్లోజ్ ఉండడం వలన ఇక్కడ నుంచి పారిపోయారు. అక్కడ ఏదైతే ఆ గ్రౌండ్ కనబడుతుందో మొత్తం కూడా ఆ గ్రౌండ్ లోపల నుంచి పారిపోవడం జరిగింది. పారిపోయి ఇక్కడ వస్తున్న క్రమం లోపల ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే మొత్తం కూడా విజువల్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే ఇక్కడ క్లూస్ టీమ్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ యొక్క పోలీసులు ఉన్నారు. ఈ గల్లీ ఏదైతే ఉందో అయితే చూపించే ప్రయత్నం కూడా చేయడం ఈ గల్లీ నుండి అయితే ఇక్కడ నుండి మొత్తం కూడా పారిపోయే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం. క్లూజ్ నెంబర్ 4 అయితే చూసుకోవచ్చు మనం క్లూ నెంబర్ 4 గా చూసుకోవచ్చు. ఇక్కడ అయితే ఫింగర్ ప్రింట్స్ కానీ అయితే చూస్తున్నారు. క్లూ నెంబర్ 4 అని కూడా స్పష్టంగా మనం చూస్తున్నాం. క్లూజ్ నెంబర్ 4 అయితే ఇక్కడ మొత్తం క్లూస్ సేకరిస్తున్నటువంటి ఆ యొక్క పోలీసులను మనం చూస్తున్నాం. క్లూస్ నెంబర్ 4 గా మనం చూస్తూ ఉన్నాం. అదే అన్ని క్లూస్ ఇక్కడ నుంచి జంప్ చేసి పారిపోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం కూడా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడ నుండి పారిపోయేందుకు ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో క్లూస్ మొత్తం సేకరిస్తున్నారు చూసుకోవచ్చు. ఆ ఫింగర్ ప్రింట్స్ మొత్తం కూడా ఆ క్లూస్ టీమ్ మొత్తం త్వరగా కూడా చూసుకోవచ్చు. ఏ విధంగా మొత్తం త్వరగా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అయితే ఫింగర్ ప్రింట్స్ కానీ మొత్తం దానికి సంబంధించినటువంటి క్లూస్ ని ఇంకా సేకరిస్తున్నారు చూసుకోవచ్చు. పైకి కూడా పైకెక్కి ఆ క్లూస్ సేకరించే అయితే పని చేస్తున్నారు తెలుస్తుంది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి క్లూస్ టీం మొత్తం తొలగా కూడా అయితే మొత్తం తొలగా అక్కడ చేరుకుని క్లూస్ మొత్తం తొలగా సేకరిస్తున్నారు. కాసేపట్లో అయితే సిపి చేరుకున్నారు. మొత్తం తొలగా చూడొచ్చు. సిపి అయితే సజ్జనర్ సార్ మొత్తం ఇక్కడ చేరుకున్నారు. సంఘటన స్థలానికి సజ్జనర్ చేరుకున్నారు. చూసుకోవచ్చు మనం చూసుకోవచ్చు. ఈ క్లూస్ టీమ్ ని అయితే మొత్తం జరిగింది చూసుకోవచ్చు. ఆ సిపి సజ్జనర్ రావడం జరిగింది మనం చూసుకుంటున్నాం. విజువల్ లో కూడా క్లియర్ గా చూసుకుంటున్నాం. అయితే అయితే అధికారులు ఏదైతే ఈ యొక్క క్లూస్ టీమ్ మొత్తం కూడా ఏ విధంగా జరిగింది అనేది మొత్తం కూడా అయితే వివరణ ఇస్తున్నారు చూసుకోవచ్చు. మనం మొత్తం కూడా ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగింది ఇక్కడ నుండి పారిపోవడం జరిగింది అనే కోణం లోపల కూడా అయితే చూస్తున్నాం మనం చూసుకోవచ్చు. ఆ క్లూస్ మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం అయితే ఆ సిపి సజ్జనకు మొత్తం వివరిస్తున్నారు. క్లూస్ టీమ్ మొత్తం కూడా అయితే ఎక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు అంటూ కూడా ఈ యొక్క చూసుకోవచ్చు. మొత్తం కూడా అయితే క్లూస్ మొత్తం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అడిగి తెలుసుకుంటున్నారు వివర అయితే ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా ఇదైందనే టోటల్ కోణం లోపల కూడా ఆ దర్యాప్తు చేస్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూసుకోవచ్చు. అయితే అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడే ప్రవీణ్ ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంతే అందుతుంది. గాయపడిన చైన్ స్నాచర్ ఒమర్ అని అలాగే ఇద్దరు దొంగలు కూడా పాత బస్తీకి చెందిన పాత నేరస్తులుగా కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది. మరి ఏ విధంగా చూసుకోవాలంటారు? ముఖ్యంగా సిపి సజ్జనర్ కూడా అక్కడికి చేరుకున్నారు. సజ్జనర్ అయితే ఒకటే కామెంట్ చేశారు. ఆత్మరక్షణ కోసమే 2 రౌండ్లు డీసీపీ చైతన్య గాల్లోకి కాల్పులు జరిపారు అని చెప్పేసి చెప్తున్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు ప్రవీణ్? అయితే ఈ పారిపోయిన ఇద్దరు కూడా పాత బస్తీకి చెందిన వారుగా మొత్తం కూడా తెలుస్తుంది. మొత్తం అయితే ఇప్పటికే సజ్జనర్ కూడా అయితే మొత్తం ఆత్మరక్షణలో భాగంగానే ఈ కాల్పులు జరపామంటూ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే కనుక ఆయన అయితే ఈ యొక్క చైన్ స్నాచర్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఈయన
అయితే ఆ కత్తితో దాడి చేయడం వల్లనే ఆ యొక్క ఆత్మరక్షణలో భాగంగానే ఆ యొక్క వెపన్ తో కాల్వడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. మనం చూసుకుంటే కనుక ఆ సిటీ మాట్లాడే అవకాశం మాట్లాడుతున్నారు చూద్దాం. अरे ओके